హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ట్రక్ ట్రావెలర్. సో ఇప్పుడైతే మనం త్రారప్రూల్లో అయితే ఉన్నాము. సో మనకైతే లోడ్ వచ్చింది. సో చూస్తున్నారు కదా, అది క్రెయిన్ అయితే లిఫ్ట్ చేస్తుంది అనమాట. దాన్ని ఆ క్రెయిన్ అలా లిఫ్ట్ చేసి దాన్ని మన లారీలోకి అలా పెడతారు. ఇది ఎటు నుండి లైట్ ఫోకస్ వస్తుంది, దానివల్ల క్లారిటీ అయితే రావట్లేదు. చూసారు కదా, దాంట్లో అయితే మనకి వెయిట్ కూడా అయితే క్యాలిక్యులేట్ అవుతుంది. 2.5 టన్నులు ఉంది ఇది మాత్రం. ఇది చిన్నది ఐరన్ అంటే అంతే గాయ్స్. మొత్తం దాంట్లో మనం ఎంత వెయిట్ వేస్తున్నాం ఏంటి అనేది మొత్తం అంతా క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. ఇక్కడైతే చాలా సౌండ్గా ఉంది, అది అంతా వెయిట్ అనేది అంతా లిఫ్ట్ చేసేసరికి. ఆయన ఎన్నున్నారు కదా, ఆయన చేతిలో ఉంది దాని రిమోట్ మొత్తం. సో ఆ రిమోట్ అయితే మొత్తం అంతా హ్యాండిల్ అయితే చేస్తున్నారు. సో చూపిస్తా మీకు అదిగోండి రిమోట్ ఉంది కదా, ఆ రిమోట్ అయితే మొత్తం అయితే హ్యాండిల్ అయితే చేస్తున్నారు దీన్ని. మనదైతే ఇప్పుడు లోడింగ్ అయితే అవుతుంది. నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ అయితే పట్టవచ్చు. సో చిన్నగా చేస్తే ఇంకెక్కువే పట్టవచ్చు. మన లోడ్ అయిన తర్వాత అయితే బందర్ అయితే వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం నాకు తెలిసి మన తొందరగా లోడ్ అయితే నైట్ అన్లోడ్ చేస్తారంట, లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ అన్లోడ్ అయితే చేస్తారు. కోనే సెంటర్లో అంట. సంథింగ్ షాప్ పేరు కూడా చెప్తే లోడ్ అయిన తర్వాత పేపర్స్ అయితే ఇస్తారు. సో దాంట్లో అయితే మనం బిల్ అయితే షాప్ పేరు అయితే అన్నీ ఉంటాయి. సో ఇదంతా ఐరన్ అనమాట. ఇక్కడ నుంచి మనకి లోకల్కి ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు. ఐరన్ బద్దెలు అయ్యి అనమాట. సో మనం అయితే ఏలూరు నుంచి అయితే ఎంటీ అయితే వచ్చాము ఇక్కడికి. సో ఏలూరు డైరెక్ట్ ఎంటీ వచ్చేసాము. బయట అయితే లోడింగ్ అయితే చాలా డల్గా ఉంది. సో దాని గురించి ఏదో ఒక లోడ్ అని పెట్టేసాము. బందర్ నుంచి నాకు తెలిసి మ్యాక్సిమం ఎంటీ వెళ్ళాలి, లేకపోతే ఏదైనా ఉంటే వేసుకెళ్దాం. సో చూద్దాం లోడింగ్ ఎలా జరుగుతుంది. మీకు ఆల్రెడీ చూపించా లోడింగ్, అదంతా క్లారిటీ అయితే రావట్లేదు. అది లోపల చీకటిగా అయితే ఉంది, దానివల్ల క్లారిటీగా అయితే కనబడట్లేదు లోడింగ్ ప్రాసెస్ అంతా. అక్కడ అన్లోడింగ్ ప్రాసెస్ అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఎందుకంటే ఒక్కడనే ఉన్నా కదా, మళ్ళీ బండి పెట్టడం అక్కడ కొద్దిగా ఇదిగా ఉంటుంది. అందుకు మ్యాక్సిమం ట్రై చేస్తా. సో చూద్దాం. సో ఇదే అనమాట. అంటే మనకి చాలా రకాలు ఉంటాయి వీటిల్లో. ఇది ఒక టైపు పైప్స్ అండ్ మనకు ఒక 4-5 రకాలు అనమాట. తెలియదు మనకి ఎన్ని రకాలు. సగం అయితే అయ్యింది మనకి. బందర్లో కోనే సెంటర్ దగ్గర మనకు అన్లోడ్, కోనే సెంటర్ దగ్గర. సో చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. సో చూసారు కదా, అయితే ఒక్కొక్క లాట్ ఒక్కొక్క వెరైటీ అనమాట. ఏమో పైప్స్ అండ్ ఈ బజ్జీలు అనమాట. చూసారు కదా, ఇదంతా యాడ్. అండ్ అక్కడ మన బండి ఉంది. సో గాయస్, మనకి లోడ్ అయిన తర్వాత అయితే టైర్ అయితే పంచర్ అయింది. సో ఆ టైర్ అయితే మారుస్తున్నాము. మనకు టైర్లో బోల్ట్ అయితే దిగింది. ఇదంతా ఐరన్ యాడ్ కదా, సో ఎక్కడో బోల్ట్ అయితే దిగింది చిన్నది. సో దానివల్ల మనకి టైర్ అయితే పంచర్ అయింది. సో ఇదైతే మనకు అండర్ లోడ్ కాబట్టి జాకీ అయితే కొద్దిగా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అదే మనకి హైట్ లోడ్ అయితే కొద్దిగా సింపుల్గా ఉంటుంది. అండర్ లోడ్కి హైట్ లోడ్కి డిఫరెన్స్ ఏంటంటే, అండర్ లోడ్ మనకి బాడీలో నొక్కేసి ఉంటుంది బండిని. హైట్ లోడ్ అయితే కొద్దిగా మనకి హైట్ ఉంటుంది కాబట్టి జాకీ కొద్దిగా అండర్ లోడ్ మీద కొద్దిగా స్మూత్గా అయితే లేస్తుంది. సో జాకీ లేగడానికి ఆల్మోస్ట్ ఒక ½ అన్ అవర్ పైనే ట్రై చేసాము. సో ఈ వీడియో అయితే అంత పెట్టట్లేదు కానీ, సో మ్యాక్సిమం దాంట్లో ట్రిమ్ చేసి అయితే అప్లోడ్ అయితే చేస్తాను.
డ్రైవర్ కష్టాలు అయితే ఇలా ఉంటాయి కదా. లోడ్ అయిపోయింది. లోడ్ అయిన తర్వాత అయితే బోల్ట్ అయితే దిగింది. చూస్తున్నాను ఇది. సో ఈ స్క్రూ ఇది బోల్ట్ కూడా కాదు. సో ఇది దిగి మనకైతే దోల అయితే తీర్చేసింది. సో ఇప్పుడైతే మీకు సింపుల్ ట్రిక్ చెప్తా. మామూలుగా మనం సెకండ్ ఇయర్ ఏంటంటే వేసినప్పుడు దాన్ని తోయడానికి చాలా ఇబ్బంది పడతారు డ్రైవర్స్. సో ఇదైతే ఒక సింపుల్ ట్రిక్. నేనైతే ఎప్పుడు ఇలా ట్రై చేస్తా. స్టార్ట్ లేదు ఇలా అంటే మనకు సింపుల్గా అయితే లోపలికి వెళ్ళిపోద్ది. మామూలుగా అయితే డ్రైవర్స్ చాలామంది దాన్ని ఎత్తి అవతలకి పెట్టి చాలా అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు దీనివల్ల అయితే. సో మనం సింపుల్గా రాడ్ ఇలా పెట్టి ఇలా అంటే ఇదైతే లోపలికి వెళ్ళిపోతుంది. ఇదైతే సింపుల్ ట్రిక్ అన్నమాట మన డ్రైవర్కి. సో మన బండి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే అక్కడ పాయింట్ నుంచి బయలుదేరిపోయాము. సో ఇప్పుడు ఈ రోడ్డు చూసారా, అసలు చాలా వరస్ట్గా ఉంది, చాలా డేంజరస్గా ఉంది రోడ్డు అయితే. ఇది మనకి ఈ రోడ్డు ఉంగుటూరు నుంచి పుట్టగుంట వెళ్ళే రోడ్డు అనమాట. ఈ రోడ్డు మనకు పుట్టగుంట బుడమేరు బ్రిడ్జి దగ్గర అయితే ఎక్కేస్తుంది. ఆ రోడ్డు పక్కన కలుస్తుందంట. సో అసలు రోడ్డు అయితే చాలా డేంజరస్గా ఉంది. హైట్లో వస్తే అసలు పక్కన పల్టీలు కూడా పడిపోతాయి. సో నాదంతా అండర్ లోడ్ కాబట్టి నేను చాలా భయపడుతూ అయితే వెళ్ళాను. సో ఈ రోడ్లోకి వచ్చేవాళ్ళు అయితే కొద్దిగా చూసుకుని రండి. హైట్ లోడ్లు మనకు ధాన్యం ఇలాంటి హైట్ లోడ్లు అయితే పక్కకి బండి పల్టీ పడిపోయే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీడియో అయితే మీ ఇంకా చాలా డేంజరస్ ఉంది అక్కడ. కొన్ని ఏరియాలో అయితే నాకైతే వీడియో అయితే తీయలేదు, కుదరలేదు. చాలా పెద్ద పెద్ద గుంటలు అవన్నీ అయితే ఉన్నాయి రోడ్డు అక్కడ. ఒకసారి రోడ్లోకి వచ్చేవాళ్ళు ఒకసారి ఆలోచించుకుని రండి. నాకైతే ఫస్ట్ టైం ఈ రోడ్లోకి రావడం, ఆ రోడ్డు బాగుంటుంది అన్నారని వచ్చా, లేకపోతే అసలు ఈ రోడ్లో వచ్చేవాడిని కూడా కాదు. తర్వాత మనకి ఆ దగ్గరలోకి వచ్చేసరికి అయితే ఇంకా రోడ్డు కొద్దిగా పర్లేదు, అంత వరస్ట్గా కాకపోయినా కొద్దిగా అయితే పర్లేదు. కానీ అది వరస్ట్గాను, అక్కడ కూడా వరస్ట్గానే ఉంది. మన బండి అయితే మనమైతే నైట్ అయితే వెళ్ళిపోయాం అక్కడికి మచిలీపట్నం. సో మనకు ముట్ట వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా వచ్చారు. వచ్చి మనకి అన్లోడ్ కూడా కంప్లీట్ అయితే చేసేసారు, సైడ్కి పడేశారనమాట షాప్ దగ్గర. సో ఇప్పుడైతే మన బండి అయితే అన్లోడ్ అవుతుంది గాయస్. అక్కడ అన్లోడ్ అయితే అవుతుంది. సో టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇప్పుడైతే మచిలీపట్నం మున్సిపల్ ఆఫీస్ పక్కన అయితే మనకు అన్లోడ్ అవుతుంది, మాటూర్ ఐరన్ అండ్ స్టీల్స్లో. సో చూద్దాం ఎంతసేపులో అన్లోడ్ అవుద్దో. నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 2 అవర్స్లో అయితే అవ్వచ్చు. సో ఇక్కడ పెట్టాము. తర్వాత ఇప్పుడు అన్లోడ్ అయిపోయిన తర్వాత ఏలూరు వెళ్ళిపోవడమే మనం. సో అదిగోండి ఎదురమ్మని లారీ సైడ్కి పడేస్తున్నారు మొత్తం.